friends, welcome to Bhaskar Biology. This is Aparna Cherugondi. Intermediate Physics second year. Manamu 100% guarantee pass marks with 13 questions. ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెక్షన్ 3 లో 90, 20, 21 ఈ 3 క్వశ్చన్స్ లో ఏవైనా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనం 16 మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ 16 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వేవ్స్ లెసన్ నుంచి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ and derive equation for frequencies. Next question, stationary waves in open pipes and closed pipes. Next, third one, Doppler effect. First two అనేది very important. ఈ questions రాస్తే 6 marks. ఈ 3 questions లో ఏదో question ఇస్తాడు only for 6 marks and with problems 2 marks. అంటే 6 marks question plus problem 2 marks. Total 8 marks. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఆల్రెడీ లెసన్స్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ అవ్వాలి. ప్రాబ్లమ్స్ ప్లస్ క్వశ్చన్ రాస్తే ఈ 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ పడుతుంది కంపల్సరీ. 19th క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ 6th 20th క్వశ్చన్ రావాలి అని అనుకుంటే 6th లెసన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. కిర్చాఫ్స్ లా, నెక్స్ట్ పొటెన్షియోమీటర్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్. EMF means electromotive force. Next, potentiometer internal resistance of a primary cell. అంటే potentiometer ని యూజ్ చేసి 2 primary cells యొక్క EMI ఫైండ్ చేయాలి, అదొక క్వశ్చన్. అదే పొటెన్షియోమీటర్ యూజ్ చేసి ఒక ప్రైమరీ సెల్ ఏదైనా ఒక గివెన్ ప్రైమరీ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు, బట్ ఓన్లీ ఫర్ 6 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఫర్ ప్రాబ్లమ్స్. మనకి లెసన్ లో ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ కి అటెంప్ట్ చేయగలము. ఇది అటెంప్ట్ చేస్తే 20th క్వశ్చన్ ఈజీగా మీరు 8 మార్క్స్ గెయిన్ చేయగలరు. నెక్స్ట్ లెసన్ 14th లెసన్ న్యూక్లియర్. ఇందులో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి, న్యూక్లియర్ రియాక్టర్ అండ్ రేడియో యాక్టివిటీ. న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ అనేది డామ్ షూర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇస్తే మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడు, డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు బికాస్ ఇది కొంచెం పెద్ద క్వశ్చన్. నెక్స్ట్ రేడియో యాక్టివిటీ క్వశ్చన్ ఇస్తే కంపల్సరీ ప్రాబ్లం అడుగుతాడు. ఇందులో 3 or 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి మోస్ట్లీ, అవి ప్రిపేర్ అయితే ఇది అటెంప్ట్ చేయగలరు. ఈ 2 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే 21st క్వశ్చన్ 8 మార్క్స్ తెచ్చుకోగలరు. అంటే ఇప్పుడు మనకి చాయిస్ ఒక క్వశ్చన్ కదా, ఐదర్ 6th లెసన్ నుంచి లేదా 6th 14th లెసన్ నుంచి. నా సజెషన్ వచ్చేసరికి ఇది ఒక ఆప్షన్ పెట్టుకోండి. 14th లెసన్ న్యూక్లియర్ అంటే 21st క్వశ్చన్ అటెంప్ట్ చేసేలా చూసుకోండి. న్యూక్లియర్ రియాక్టర్ అండ్ రేడియో యాక్టివిటీ విత్ 3 or 4 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి either ఫస్ట్ లెసన్ ఆర్ సెకండ్ లెసన్, చాయిస్ మీదే. ఫస్ట్ లెసన్ అయినా ప్రిపేర్ అవ్వండి, సెకండ్ లెసన్ అయినా ప్రిపేర్ అవ్వండి, బట్ ఇందులో చాయిస్ తీసుకోవద్దు. కంప్లీటెడ్ గా 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఈ 2 + 3 ఎన్నయ్యాయి 5 క్వశ్చన్స్. ఈ 2 నెక్స్ట్ either E3 or E3 అంటే మీరు చదవాల్సిన ఎస్ఎస్ ఎన్ని 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు 16 మార్క్స్. అంటే మనకి పాస్ మార్క్ ఎంతమ్మా 21 కదా, అవుట్ ఆఫ్ 60 మార్క్స్. ఫిజిక్స్ అవుట్ ఆఫ్ 60 మార్క్స్ లో పాస్ మార్క్ 21. ఆల్రెడీ 21 లో మీరు ఇక్కడ 16 మార్క్స్ గెయిన్ చేస్తారు, ఇంకా 5 మార్క్స్ కావాలి. సో ఆ 5 మార్క్స్ ఏంటి అనేది చూద్దాము. ఓన్లీ 5 ఇస్తే 21. ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు లేదా మీరు ఓవర్ రైటింగ్స్ అవి రాసినప్పుడు మార్క్స్ వేస్తా ఉంటారు. సో ఎగ్జాక్ట్ 21 కాకుండా ఆ 21 కాకుండా ఇంకొక చాయిస్ క్వశ్చన్ ఎక్స్ట్రా అంటే 24 మార్క్స్ కి మీరు అటెంప్ట్ చేయగలిగితే ఈజీగా 21 మార్క్స్ అనేది తెచ్చుకొని మీరు ఈజీగా పాస్ అవ్వగలరు. ఇది ఎస్ఎస్ కి వచ్చేసరికి. నెక్స్ట్ 4 మార్క్స్ కి వచ్చేసరికి నేను ఒక 2 లెసన్స్ ఇస్తాను, ఎక్స్ట్రా ఒక 3rd లెసన్ ఇస్తాను. సో ఈ 3 ప్రిపేర్ అయితే మీరు 3 4s are 12 మార్క్స్. 12 మార్క్స్ అనేవి గెయిన్ చేయగలరు. అప్పుడు 12 + 16 28 మార్క్స్. అంటే చాయిస్ తో కలిపి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు 4 మార్క్స్ లో సెకండ్ లెసన్ రే ఆప్టిక్స్ చూద్దాం ఒకసారి. రే ఆప్టిక్స్ లో 1 2 3 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 4 క్వశ్చన్స్ ఏంటంటే క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెట్టింగ్ సన్, వై డస్ సెట్టింగ్ సన్ అపియర్ రెడ్.
నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్, ఇక్కడ 2 క్వశ్చన్స్, రెయిన్బో గానీ ఇమేజ్ కానీ, ఈ రెండిట్లో క్వశ్చన్ పడుతుంది. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అండ్ మిరేజ్. నెక్స్ట్ focal length of a concave mirror. Prove that the radius of a curvature of a concave mirror is double its focal length. ఇదో క్వశ్చన్. నెక్స్ట్ ఎప్పుడో రేర్ గా ఈ లెసన్ నుంచి అడిగితే సింపుల్ మైక్రోస్కోప్ అడుగుతాడు. మనకి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను? 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ ప్లస్ సింపుల్ మైక్రోస్కోప్ ప్రిపేర్ అయితే డామ్ షూర్ గా ఒక 4 మార్క్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ 12th వేవ్ ఆప్టిక్స్ తీసుకుందాం. వేవ్ ఆప్టిక్స్ తీసుకుంటే ఇందులో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ అట్ ఏ పాయింట్, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంటర్ఫీరియన్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఫెనోమెనా. ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఇక్కడతో చాయిస్ తో ఈజీగా అటెంప్ట్ చేయగలరు. లేదు ఒక్కొక్కసారి దీని బదులు ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి అవుట్ ఆఫ్ బ్లూ ప్రింట్, అప్పుడు నేను ఎక్స్ట్రా ఒక లెసన్ ఇచ్చాను, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, 5th లెసన్. ఈ లెసన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఈజీగా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. ఇప్పుడు 1, 2, 3 సెక్షన్స్ ఇచ్చాను, అంటే 3 4s are 12 మార్క్స్. ఇన్ కేస్ పేపర్ టఫ్ గా ఉండి ఒక 4 మార్క్స్ పోయినా మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేయగలరు? 8 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. సో ఈజీగా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కన్ఫామ్ గా 100% ఫిజిక్స్ సెకండ్ ఇయర్ అనేది మనం పాస్ అవ్వచ్చు. మనం ప్రిపేర్ అయ్యేది కొంచెం అయినా సరే కాన్సన్ట్రేషన్ గా, నెక్స్ట్ మనం మైండ్ పెట్టి శ్రద్ధగా ప్రిపేర్ అయితే పాస్ అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. 21 మార్క్స్ తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఉన్న కొంచెం టైం ని మనం యూటిలైజ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.